హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు అనదర్ మండే, అనదర్ వీక్ ఇన్ అవర్ లైఫ్. సో ఇదైతే నా మండే వ్లాగ్. మండే 10 AM to 10 PM రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేశాను. ఇంకా లంచ్ బాక్సెస్ అలాంటివి రికార్డ్ చేయలేదు. సో ఇక్కడైతే నేను నిన్నటి ఎండ చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇది ఆల్మోస్ట్ 10 తర్వాత నిన్నటి బట్టలు అయితే తీసేసి ఈరోజు ఇలాంటి హెవీ క్విల్ట్స్ అన్నీ ఇంకా అవసరం ఉండదు, చలి తగ్గిపోయింది కాబట్టి అవి స్లోగా 1 by 1 వాష్ చేస్తూ ఆరేస్తూ లోపలైతే పెడతాను. సో అది ఆరేసిన తర్వాత బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. నిన్న 3 rounds ఆఫ్ వాషింగ్ మిషన్ వేసాను సండే రోజు. అవన్నీ ఫోల్డ్ చేసే పనిలో అయితే నేనున్నాను. ఇంకా మీ మండే ఎలా స్టార్ట్ అయింది? లేజీగా స్టార్ట్ అయిందా? సండే ఫుల్ ఎనర్జైజ్ అయిపోయి స్టార్ట్ చేశారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే నాకు చాలా బోరింగ్ పని అయితే చేస్తున్నాను, అదే బట్టలు ఫోల్డ్ చేయడం. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నాకు బట్టలు ఫోల్డ్ చేయడం అంటే. అప్పుడు చేసేసి సర్దేస్తూ ఉంటాను కానీ బట్ స్టిల్ ఏంటో మిగతా పనులన్నిటికీ వచ్చినంత ఇంట్రెస్ట్ వీటికి మాత్రం రాదు. మళ్ళీ వన్స్ ఇవి మడతేసేసిన తర్వాత కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేయడం అంటే ఇష్టం. బేసిక్గా నా మైండ్కి ఆర్గనైజింగ్ అంటే ఇష్టం అనుకుంటా. అది ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. అండ్ ఇక్కడైతే కొన్ని కర్టన్స్ కూడా ఉన్నాయి, మొన్నటివి పెండింగ్ లాస్ట్లో చేంజ్ చేసినవి. సో అవి కూడా వాష్ చేశాను, ఆరిపోయాయి. వాటిని కూడా ఫోల్డ్ చేసి వాటి ప్లేస్లో అయితే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ అన్నీ మడతేయడం అయిపోయిన తర్వాత మా అమ్మాయి బట్టలు నా బట్టలు ఇక్కడే ఉంటాయి కాబట్టి అవి నీట్గా సర్దేసుకోవడం కూడా అయిపోతుంది. సో మన హోమ్ మేకింగ్లో ఇది కూడా పార్టే అనమాట. ఇవన్నీ బట్టలు ఇవన్నీ చూసుకోవడం. అది ఇంకా మీరు వంటలు ఏం చేసుకున్నారనేది నాతో చెప్పండి. ఈరోజు నేను స్పెషల్ రెసిపీస్ ఏమి ఇందులో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోయింది కాబట్టి స్పెషల్గా ఏం రికార్డ్ చేయలేదు. ఇదైతే ఒక రొటీన్ వ్లాగ్ అని చెప్పాను కదా. 10 AM నుంచి 10 PM వరకు నా రొటీన్ ఎలా ఉంటుందని కంప్లీట్గా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ మధ్యలో కొన్ని మిస్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, వేరే షార్ట్లో ఎక్కడైనా షేర్ చేసుకుందాం. అండ్ ఇక్కడైతే నాయి సర్దేసుకున్నాను, మా పాప అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను, థర్మల్స్ అవన్నీ. అండ్ ఇక్కడ ఈరోజు నేను మా పాప ఇన్నర్ వేర్ సాక్స్ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్ అయితే మీకు చూపిస్తాను. ఆల్రెడీ చాలా పాత వీడియోస్లో షేర్ చేశాను. ఇది మన ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. ఇది ఇలా పార్టీషన్స్లా ఉంటుంది ఈ ఆర్గనైజరు, చాలా బాగుంటుంది. నేను అమెజాన్లోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను లింక్ అయితే ఇస్తాను. సో ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే నేను కొన్ని పార్టీషన్స్లో తన సాక్స్లు, కొన్నిట్లో ఇన్నర్ వేర్, కొన్నిట్లో హ్యాండ్ కీస్ అలాంటివన్నీ పెట్టేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. తను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిక్ చేసుకొని ఈజీగా వేసేసుకోవచ్చు. అండ్ అలా అయితే గడిచిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఈవినింగ్ కూడా అయిపోయింది. ఏంటి వీక్ డే అంది, మండే అంది, వీళ్ళు ఎక్కడికి వచ్చేసారు అనుకుంటున్నారా? చెప్తాను. మీరు థంబ్నెయిల్లో చూసినట్లయితే అనుకున్న దానికన్నా ముందే అయిపోయింది అన్నాను కదా, అదేంటో ఇక్కడైతే మీతో షేర్ చేస్తాను నేను. అండ్ ఏంటా వీక్ డే రోజు మాల్కి వచ్చారు అని అనుకుంటున్నారా? మన వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళైతే ఈ పార్టీకి గెస్ట్ చేసి ఉండాలి. ఒకవేళ మేము ఎందుకు వచ్చాం అనే విషయం గెస్ట్ చేసినట్లయితే వీడియో ఇక్కడే పాజ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ చదివి మీకు రిప్లై ఇస్తాను. మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గూగుల్ తల్లి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో, పెద్ద మాల్స్లో ఈ మ్యాప్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. మేము రెగ్యులర్గా వెళ్ళే ఎంట్రీ గేట్లోంచి కాకుండా ఈరోజు వేరే గేట్లోంచి ఎంటర్ అయ్యాం. సో మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి మాల్ అంతా కాళ్ళ నొప్పులు పుట్టే వరకు తిరగకుండా ఎటు వెళ్ళాలో డైరెక్షన్స్ అయితే చూసుకుంటున్నాం. మీ దగ్గర మాల్స్లో కూడా ఇలాంటివి ఉన్నాయా లేదా అని నాతో చెప్పండి. కోస్టా కాఫీ చూసాక కూడా గుర్తుపట్టలేదా? ఇప్పటికన్నా చెప్పండి పాజ్ చేసి మేము ఎక్కడికి వచ్చాం అనేది. ఇంకెందుకు ఆలస్యం చెప్పేస్తున్నాను. చూసారా, శాంసంగ్ స్టోర్కి అయితే వచ్చాం. మొన్న లాస్ట్ వీక్లో S25 Ultra బుక్ చేసి వెళ్ళాం కదా, Feb 4th వస్తుంది అన్నారు. అదైతే 3rd వచ్చేసిందని ఫోన్ అయితే చేశారు డెలివరీ తీసుకోమని. ఇక్కడైతే అన్బాక్సింగ్ చూసారా, నా ఫేస్లో హ్యాపీనెస్ ఎంత బాగుందో తెలుసా ఫోన్ అయితే. ఇంకా అసలు ఫోన్ ఓనర్ గారి హ్యాపీనెస్ కూడా చూడాలి. నేను ఇక్కడ అదే జోక్ వేస్తున్నాను, నీకు అడ్వాన్స్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చేసాను బాబు నేను అని. ఆయన ఫోన్ ఆయన కొనుక్కుంటే నేను గిఫ్ట్ చేయడం ఏంటి చెప్పండి. అంతే, ప్రతి సిచ్యువేషన్ని మనకు తగ్గట్టు వాడేసుకోవాలి. ఇక్కడైతే మేడం గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఫోను. అన్నీ చెక్ చేసి చూసేస్తుంది ఏమున్నాయి ఏం లేవు అని.
అండ్ ఇక్కడైతే డెలివరీతో పాటు అందరికీ ఈ స్వీట్ బాక్సెస్ కాకుండా హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అయితే ఇచ్చారు. చాకోఫీల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవన్నమాట. అవి చూసి మా పాప హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మమ్మ నాకు స్నాక్ బాక్స్లో పెడతావా అని. సర్లే తల్లి అన్నాను. అలా అయితే డెలివరీ తీసుకున్నాం. అండ్ వీళ్ళిద్దరు కొత్త ఫోన్లో సెల్ఫీస్ కూడా స్టార్ట్ చేశారు. కొత్త ఫోన్ వచ్చిందంటే మరి దాని కెమెరా క్వాలిటీ చూడకపోతే ఎలా చెప్పండి. అది అలా అయితే ఫోన్ తీసుకొని చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. పార్టీ లేదా పుష్ప అంటే ఉందన్నారు. పుష్ప అయితే పార్టీ ఇస్తా అన్నారు కానీ మాకే బయట ఏం తినాలనిపించక ఇంటికైతే వచ్చేసాం. దోశలు వేయడానికి రెడీ చేస్తున్నాను. హలో అండి, ఏం చేస్తున్నారు? మీ డిన్నర్ ఏర్పాట్లు ఏంటి? నేనైతే దోశ వేయడానికి రెడీ చేశాను. చూసారుగా, వంటింట్లోకి వచ్చి పని మొదలు పెట్టగానే నేనున్నా అని వచ్చేసేది ఎవరంటే ఆడపిల్లలు. వచ్చి ఒక దోశ అయితే వేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాను. ఫస్టే ప్యాన్ ఎక్కువ హీట్ అయితే తనకు వేయడం రాదు, అందుకని ఫస్ట్ దోశకే ఛాన్స్ ఇచ్చాను. సో మా కోసం కూడా ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఉల్లి దోశ వేస్తాను. తనకి ఇంకొక చిన్నది వేసుకెళ్ళింది కదా, ప్లెయిన్ దోశ అయితే వేసి ఇచ్చేసి ఫస్ట్ తర్వాత మా కోసం అయితే ఉల్లి దోశ వేస్తాను. చట్నీ ఆల్రెడీ మా అమ్మాయి చూపించింది కదా, ఈరోజు పల్లి చట్నీ ఏం చేయలేదు. ఆల్రెడీ అల్లం చట్నీ ఉంది నా దగ్గర, అదైతే జస్ట్ పోపు పెట్టేసుకోవడమే. కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసుకొని తడక పెట్టేసుకోవడమే. ఇవాళ సింపుల్గా ఉల్లి దోశ అల్లం చట్నీ అనమాట. మీరు డిన్నర్లో ఏం చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ బ్లాగింగ్ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా, ఇలా డైరెక్ట్ చేస్తూ మాట్లాడితే బాగుందా అనేది కూడా నాతో చెప్పండి. నాకు తెలిసి ఇలా డైరెక్ట్ మాట్లాడుతూ చేస్తేనే బాగుంటుంది, బట్ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే మా బ్లాగింగ్ అయ్యేవరకు ఇంట్లో ఎవరు మాట్లాడడానికి ఉండదు, టీవీ చూడడానికి ఉండదు. అలా కాకుండా సైలెంట్గా ఉందనుకోండి చేసుకోవచ్చు బ్లాగింగ్. అది పరిస్థితి. మీరు మీ డిన్నర్కి ఏం చేసుకున్నారో చెప్పడం మర్చిపోకండి. మా దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి. మేమైతే దోశలు తినేసి ఈరోజు నైట్ కిచెన్ క్లీనింగ్ కూడా షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం ఎవ్వరు చేయట్లేదు. దయచేసి కొంచెం టైం తీసుకొని నా కోసం కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేయండి. ఈ ప్యాన్ చేంజ్ చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. నేను ఇంకేముంది రేపు మార్చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈరోజు దోశలు బాగా వస్తాయి, బాగుంది కదా అని కంటిన్యూ అయిపోతాను. మళ్ళీ ఏదో ఒక రోజు ఇలా బాగా సతాయించి నా ప్రాణం అయితే తీస్తుంది. ఈ కార్నర్లోనే ఏంటో అంటుకుపోతుంది దోశ, చూడాలి. దమ్మా నేను వేసుకున్న దోశ ఎంత చిన్నదంటే అంత చిన్నది. అది ఇలా అయితే వీక్ డే స్టార్టింగ్లోనే అనుకోకుండా మాల్కి అయితే వెళ్ళొచ్చేసాం. బట్ ఫోన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 1 డే ముందే వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ ఫోన్లో అవి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ మొన్న థర్స్డే నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మీరు ఎవరైనా చూసారా లేదా? మేమైతే చూసేసామండి. మళ్ళీ 3 hours 44 minutes ఉంది. నేనైతే 3 days చూశాను, స్ప్లిట్ చేసి 1 hour లాగా. సో మీరు ఎవరైనా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో చూసేయండి. థియేటర్లో చూడడం మిస్ అయినా రీలోడెడ్ వర్షన్ మొన్న పండగ నుంచి స్టార్ట్ అయింది కదా, సో అది చూడాలన్నా కూడా మీరు చూసేయచ్చు. ఫస్ట్ హాఫ్లో ఏం డిఫరెన్స్ లేదు, సెకండ్ హాఫ్లోనే కొంచెం ఒక 25 minutes అయితే యాడ్ చేశారు. అవి యాడ్ చేయడం వల్ల ఇంకా మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 options వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడైతే చూసేయచ్చు. మేమైతే ఇలా మా పాప ప్లెయిన్ దోశ, మేము ఆనియన్ దోశ వేసేసుకొని యమ్మీ డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాం. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో నాతో చెప్పండి. అండ్ ఈ మధ్య కొంచెం సోక్ చేయడానికి బద్దకిచ్చి మల్టీ మిల్లెట్ దోశని పక్కన పెట్టి వైట్ దోశలు తినేస్తున్నాం. చాలా రిగ్రెట్గా అనిపిస్తుంది నాకు. మళ్ళీ హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి స్లోగా. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే సక్సెస్ఫుల్గా 2025లో 1 month వేస్ట్ చేశాం కదా. సో ఇప్పుడైనా కాస్త చలి తగ్గింది కాబట్టి వాకింగ్ రెజ్యూమ్ చేసి, ఇంతకుముందు ఎప్పుడు వింటర్లో స్టాప్ చేస్తానులేండి 2-3 months, మాన్సూన్ అండ్ సమ్మర్లో అయితే చేస్తాను వాకింగ్ స్టార్ట్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇలా ఇడ్లీలు దోశలు తినేస్తూ పోతే కష్టం. అండ్ ఇక్కడైతే అదంతా అయిపోయింది. ఇంకా నేనైతే నా కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ముందుగా స్టవ్, ఈరోజు పాలు ఒకసారి టీ ఒకసారి పొంగాయి. 2 స్టవ్లు భయంకరంగా ఉన్నాయి. సో వాటిని అయితే నీట్గా నేను ఎక్స్ట్రా ఏం క్లీన్ చేయలేను. రోజు వైప్ కోసం అయితే నేను నా హోమ్మేడ్ లిక్విడ్ ఉంది కదా, దాంతో అయితే చేసేస్తాను. ఈరోజు లిక్విడ్ డిటర్జెంట్ వేసేసి జస్ట్ స్క్రబ్బర్తో అలా స్క్రబ్ చేసేసి ఒక మెత్తటి క్లాత్ తీసుకొని అయితే తుడిచేస్తాను. ఇది గ్లాస్ టాప్ కదా, గీతలు పడకుండా ఉంటుందని అలా తుడిచేసుకొని రేపు మార్నింగ్కి నట్స్ సోక్ చేసేసుకొని ఇంకా పడుకోవడమే.
పడుకునే కన్నా ముందు నేను మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టే లివింగ్ రూమ్ అంతా నేను సెట్ చేసుకొని పడుకుంటాను. అప్పుడు మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ లేచి అవన్నీ సర్దాలి, మళ్ళీ తుడిచి మాప్ పెట్టాలంటే లేట్ అయిపోతుంది. కాబట్టి మార్నింగే నైట్ టైమే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని నీట్గా అయితే సర్దేసుకొని పడుకుంటాను. మీరు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇదైతే నా క్లీన్ కిచెన్ అండ్ క్లీన్ స్టవ్ చక్కగా తుడిచేసాను నీట్గా. అండ్ ఇక్కడైతే నట్స్ కూడా సోక్ చేసేసుకున్నాను. రేపు ఓట్స్ బనానా స్మూతీ ఉంది బ్రేక్ఫాస్ట్కి కూడా, దానికి కూడా కలిపి నట్స్ అన్నీ నానబెట్టేశాను. ఇదైతే నా క్లీన్ కిచెన్ చక్కగా కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను. రేపు రథసప్తమి కూడా ఉంది కదా, పొద్దున్నే పాలు కూడా పొంగించుకోవాలి. ఇవైతే కొంచెం గిన్నెలు అండ్ నా క్లీన్ సింక్. అండ్ ఇది నా హ్యాపీ కిచెన్. ఇంకా హ్యాపీ కిచెన్ నుంచి హ్యాపీ లివింగ్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడున్న మెస్ అంతా పైన క్లియర్ చేసేస్తాను. సోఫా కవర్స్ ఈవినింగే అన్నీ చక్కగా దులిపి వేసాను నేను బయటకు వెళ్ళే ముందు, కాబట్టి కొంచెం అలా పైన సెట్ చేసేస్తాను. లేకపోతే పిల్లోస్ అన్నీ తీసి దులిపి అప్పుడు వేస్తాను. ఈవినింగే చిరాగ్గా అనిపించడం వల్ల వేసేసుకున్నాను కాబట్టి ఆ పని ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. ఇక్కడ మా పాప రేపు మార్నింగ్ కోసం స్కూల్ బ్యాగ్ అవన్నీ రెడీ చేసుకుంది. జనరల్గా స్టూల్ మీద పెడుతుంది కదా, ఈరోజు ఎందుకో చైర్లో వదిలేసింది. అందుకే తీసి అవైతే పక్కన పెట్టేశాను. ఇవి పిల్లో కవర్స్ మొన్న మడతపెట్టి ఇక్కడ పెట్టాను, మర్చిపోయాను. మా పాప ఇందాక కింద పడేసింది. మళ్ళీ అవన్నీ అయితే తీసి పెట్టుకుంటున్నాను. అండ్ మీ నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ట్రై టు ఇంటరాక్ట్ మోర్ అండి. ఎందుకు కామెంట్ చేయరు? ఒక్క కామెంట్ చేయండి. ఎన్నిసార్లు అడిగించుకుంటారు చెప్పండి. మరీ అన్నిసార్లు అడిగించుకోవడం బాగోదు కదా. సో ఇలా అయితే నా పని అయితే నడుస్తూ ఉంది. అండ్ నిద్ర కూడా వచ్చేస్తుంది బాగా ఈరోజు. సో నేనైతే పడుకుంటాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, బాయ్.